శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నేను మీ వాడరే ఆదినారాయణరావు శర్మ. ఇప్పుడు మనం రాహువు కేతువుల గురించి మాట్లాడుకుందామండి. ఇప్పుడు చెప్పబోతున్న టాపిక్ అదే. అంటే 1.5 year 18 నెలలకు ఒకసారి మారేటువంటి రాహువు గురించి కేతువు గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నాం. 18th నుంచి కూడా రాహువు కుంభరాశిలోకి అలాగే కేతువు సింహరాశిలోకి మారడం వలన రాహు కేతులు 12 రాశుల వారికి ఇచ్చే శుభ అశుభ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అసలు ముందుగా కారకత్వాలు అని చెప్పి అంటాం. అసలు రాహు కేతువుల కారకత్వాలు అంటే ఏంటి? వాళ్ళు ఏం చేస్తారు? రాహు ఏమి ఇస్తాడు, కేతు ఏమి ఇస్తాడు? కారకత్వాలు అంటే అవే అండి. సో ముఖ్యంగా ముందు తెలుసుకోవాల్సిందంటే కారకత్వాల గురించి తెలుసుకోవాలి. ఈ రాహు ఏంటంటే జనరల్గా దూర ప్రాంత ప్రయాణాలు చేయడము, అరణ్య ప్రాంతాల్లో నివసించేటు చేయడము, భార్యాపుత్రుల వల్ల పీడ, నీచ వృత్తితో జీవించడం, సౌఖ్యం లేని భోజనము, ఉద్యోగ భంగము, శరీరంలో పీడ, దొంగల వలన, నిప్పు వలన, అధికారుల వలన బాధలు, ఇవన్నీ కూడా రాహు దశలో జరుగుతూ ఉంటాయి. రాహు దశలోనూ రాహు వచ్చినప్పుడు ఆయన ఇచ్చే కారకత్వాలు ఇలా ఉంటాయండి. అలా కేతువు ఏమి ఇస్తాడు? కేతువు వచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి? అనేక కారకత్వాలు ఎలా ఉంటాయంటే, కేతువు ఒకవేళ శుభుడు అయితే సోదరుల సౌఖ్యాన్ని బాగా ఇస్తాడు. అంతేకాకుండా యజ్ఞాలు, దానాలు అధికంగా చేయడం, వృత్తిలో లాభం, అలాగే గృహం లభించుట, రాజ గౌరవము, కీర్తి, సత్పురుషుల సాంగత్యము, సావాసము, పోయిన వస్తువులు దొరకడం, దేవతా దర్శనము, కొంతమందికి అందరికీ కూడా జనరల్గా కేతు ప్రభావం వలన అన్న వస్త్ర సంపదలు కలుగుతాయి. ఆయన మంచి పొజిషన్లో ఉంటాయి. అలాగే ఆయన అశుభత్వం పొందేయడం విషప్రయోగం, ధనవ్యయం, దౌర్జన్యం, నీచ వ్యాపారాల వల్ల జీవించడం, విదేశాల్లో నివసించడం, విదేశీ నివాసం, త్రిప్పడం, సన్యాసత్వం, వైరాగ్యం, అలాగే మతిస్థిమితం లేకుండా తిప్పడం జనాల్ని, అలాగే హీనులతో కలహం, అలాగే హృదయ సంబంధించిన వ్యాధులు రావడం, ఇలాగ కారకత్వాలు ఉంటాయండి. ఇది అందరికీ వర్తించవు. అంటే వాళ్ళు ఇచ్చే ఫలితాలు, వాళ్ళు ఏ రాశిలో ఉన్నారో ఆ రాశిలో ఇచ్చే ఫలితాలు, శుభులు కలిస్తే శుభ ఫలితాలు కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. రాహు కూడా శని యొక్క రాశిలో కుంభరాశిలో ఉండడం వల్ల శని యొక్క ప్రభావం, ఆయన యొక్క పర్యవేక్షణలోనే రాహు ఫలితాలు ఇవ్వాలి. అంతేకాకుండా ఒక శుభగ్రహం కూడా చూస్తే శుభగ్రహం వల్ల కూడా రాహు ఇచ్చే దోషాలు కూడా పరిహారం అవుతాయి. కుంభరాశి వారికి రాహుకేతు లేక ప్రభావం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మీ రాశిలోనే రాహు ఉండడం వలన, శని యొక్క ప్రభావం రాహు మీద కూడా ఉండడం వలన, శని డైరెక్షన్స్ ప్రకారం రాహు నడుస్తాడు. కుంభరాశి కూడా శనీశ్వరుడు అవ్వడం వలన రాహు మీకు ఇచ్చే దోషాలు కానీ ఫలితాలు కానీ ఎలా ఉంటాయి? కేతువు సింహరాశిలో ఉన్నాడు వలన దోషాలు ఎలా ఉంటాయి తెలుసుకుందాం. సప్తమ స్థానంలో ఉన్నాడు అంటే మీ రాశిలో ఉండడము, సప్తమ స్థానంలో ఉండడం వలన దోషాలే. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఈ రాహు కేతువులు శుభగ్రహాల దృష్టి ఉన్న, శుభగ్రహాలతో కలిసి ఉన్న, మంచి మంచి దశలు మీకున్న ఈ రాహు వల్ల కేతు వల్ల వచ్చే దోషాలు చాలా మంది పరిహారం అవుతాయి. అందుకని చెప్పి మరి బాగా భయపడిపోయి బాబాయ్ రాహుకేతు ఇంత ఫలితాలు ఇచ్చేస్తాడా అని ఏమాత్రం అనుకోకండి. అంతేకాకుండా కోట్ల మంది ఉంటారు కాబట్టి మన కుంభరాశి వారు అందరికీ రిఫ్లెక్ట్ కొడుతుంది. ఏ ఒక్కరిని ఉద్దేశం చెప్తుంది కాదు. ఇప్పుడు మనం రాహు కుంభరాశిలో ఉంటే ఏమిస్తాడు? జనరల్గా కుంభరాశిలో ఉండడం వలన బుద్ధిహీనత, ఆయుధం వలన, విషాగ్నం వలన ప్రమాదము, బాధలు, బంధువులకు సమస్యలు, బంధువుల వలన సమస్యలు, దుఃఖాలు కలగడము, కలహాలు, నష్టము, మహాభయము, దేహానికి అనారోగ్యము, తరచూ స్థానచలనాలు అవడము, మానసిక క్షోభ, విపరీతమైన పరిణామాలు అంటాం కదా, పరిణామాలు, రోగాలచే బాధపడ్డము, అనేక ఆపదలు, తలపెట్టిన కార్యక్రమాల్లోనూ పనుల్లోనూ సాధించలేకపోవడము, అన్య దేశాగమనము, అలాగే ఆస్తి నష్టము, వితండవాదము, దగ్గు, ఇలాగా రాహు వలన రాశిలో రాహు వలన వచ్చే దోషాలు, రాహు ఇచ్చే ఫలితాలు అనుకోవచ్చు మనం.
అంత ఫలితాలు ఉన్నాయండి. అందుకని కదా మన రాహు అంత అద్భుతమైన ఫలితాలు ఇవ్వట్లేదు, ద్వితీయంలో శని కూడా అంత అద్భుతమైన ఫలితాలు ఇవ్వట్లేదు. రాహు శని వల్ల కూడా కుంభరాశి వారికి ప్రమాదాలు ఉన్నాయి. ముఖ్యంగా జలదత్త రాశిలో శనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి పాదాలకు సంబంధించిన దెబ్బలు తగులుతాయి, లేదా మీకు నీటి గండం ఉంది అని చెప్పచ్చు. కానీ నీటి వల్ల ప్రమాదం మాత్రం లేదు, అంటే మరణ భయం లేదు. సరే, అది పక్క పెడదామండి. కేతువు గురించి చెప్పుకుందాం. కేతువు కూడా అంత ఫలితాలు ఇవ్వడండి. సప్తమ స్థానంలో కేతువు ఏం చేస్తాడండి, అసలు భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితాన్ని దూరం చేస్తూ ఉంటాడు. లేకపోతే భార్యాభర్తలు కలిసి ఉండకుండా దూరంగా ఒక చోట ఉద్యోగం, వీళ్ళు ఇంకో చోట ఉద్యోగమో ఏదో ఉండేది చేస్తూ ఉంటాడు. అలాగే పెళ్ళిళ్ళు కుదురుతాయి, కానీ సకాలంలో పెళ్ళిళ్ళు వీళ్ళిద్దరు చేయరు, కానీ మిగతా గ్రహాలు చేసేస్తారు. కానీ సప్తమ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి శుభగ్రహం కలిసి ఉంటే చేస్తాడు. కాబట్టి ఏడవ భావంలో కళత్ర స్థానంలో కేతు ఉన్నది మాత్రాన వివాహాలు చేయడం చెప్పకూడదు. కేతువు ఆలస్యం చేస్తాడు. సరే, అంతేకాకుండా కేతు వలన ఆచారాలు పాటించడం వేరు. ఏదో వెళ్ళిపోదాం చేసేస్తూ ఉంటారు కదా, ఆచార ప్రకారం పెద్దల యొక్క ఆచారాలు పట్టింపులు ఉంటాయి సార్, అవేం చేయరు మీరు, సప్తమ స్థానంలో ఉన్నాడు కాబట్టి. అలాగే భర్తకు కానీ భార్యకు కానీ అనారోగ్యం, వివాహాలు సకాలంలో చేయలేకపోవడం, అంతేకాకుండా వ్యాపార భాగస్వాముల మధ్య విభేదాలు, వ్యాపార మూలకంగా నష్టాలు, చిన్న అపవాదులు, ఆపదలు, అలాగే కుటుంబంలో అనారోగ్యము, అజీర్ణ వ్యాధి, అంతేకాకుండా నిత్యము విచారంగా ఉండము, మూత్ర సంబంధమైన వ్యాధులు కలగడానికి అవకాశం ఉంది. ఇవన్నీ పక్క పెడతామండి. కేతు సప్తమ స్థానంలో ఉండడం వలన వివాహ ఆలస్యం అవ్వడానికి అవకాశం మాత్రం చెప్పుకుందాం, అది కరెక్ట్. అంతేకాకుండా కేతువు సప్తమ స్థానంలో ఉండడం వలన వ్యాపారాలలో కూడా కొద్దిగా ఆటంకాలు ఎదురవుతాయి, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో అని చెప్పుకుంటుంటాం. సప్తమ స్థానంలో ఉన్నాడు కాబట్టి కేతువు. సో ఈ విధంగా రాహు కేతువులు ఇలా ప్రభావం అనేది అంత అద్భుతం కాదు. కుంభరాశి వాళ్ళకి రాహువే చాలా అనారోగ్య సమస్యలు బాగా ఇస్తున్నాడు. కేతువ మీ భార్య గారికి కానీ భర్త గారికి కానీ ఇద్దరు, అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా మొత్తానికి ఏదో చిన్న బాధలు అనుభవిస్తూ ఉంటారు. బాధలు అంటే రాహు కేతువులు వచ్చే బాధలు ఉంటాయి తప్ప ఎంత అద్భుతమైన బాధలు భయంలో ఏం లేవు. పైగా మీకు మంచి దశలు జరుగుతాయి అనుకోండి, అదే దశలు, అంతర్దశలు, సూక్ష్మ దశలు అంటాం కదా, అవి జరుగుతున్నప్పుడు రాహు కేతువుల వలన వచ్చే బాధలు తగ్గుముఖం పడతాయి. ఎందుకంటే రాహు కేతువులు సంవత్సరాల పాటు 18 నెలల పాటు మీ రాశిలోనే ఉంటారు. అంటే మీ కుంభరాశిలోనూ అలాగే సింహరాశిలోనూ. సింహరాశి అగ్నితత్వ రాశి, కేతుకి మంచి రాశి, మంచి ఫలితాలు, శుభఫలితాలు ఇవ్వాలి. కానీ కేతు సప్తమ స్థానం అయిపోవడం వలన కొద్దిగా దోషకారకుడు అయిపోయాడు మీకు. అందుకనే కేతు శుభగ్రహంతో కలిసిన గురుగ్రహం కానీ బుధుడితో కానీ కొంతకని శుభగ్రహాలు శుక్రుడు కానీ, శుక్రుడితో కలిసిన కేతు మంచివాడు కదండి. సరే, కొన్ని గ్రహాలతో కలిస్తే మాత్రము కేతు మంచి శుభఫలితాలే ఇస్తాడు. అంతేకాకుండా మీ రాహు వలన వచ్చే దోషాలు పరిహారం అవ్వాలి అంటే ఖచ్చితంగా మీరు అమ్మవారు, దుర్గా అమ్మవారు, చండీ అమ్మవారు, మీకు తెలియదే ఉందండి, దుర్గా, చండీ, పార్వతి అని చెప్తాం కదా, పార్వతి హోమాలు చేయించుకోవడము, పూజలు చేయించుకోవడము, ఆలయాలు దర్శనం చేసుకోవడము, నిత్య సంతోషి అమ్మవారి యొక్క దర్శన భాగ్యం మీకు కలగడము, అలాగే హోమాలు క్రతువుల్లో పాల్గొనడము, ఇలా రాహు సంబంధించినటువంటి కార్యక్రమాలు అన్నీ చేయాలంటే ముఖ్యంగా శ్రీనివాస కళ్యాణము, అంతేకాకుండా శివాభిషేకాలు చేయించుకోవడం వలన మంచి అభివృద్ధి కలగడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా కేతు ప్రభావం, కేతువు మీకు సప్తమ స్థానంలో ఉండడం వలన గణపతి ఆరాధన చేసేవారికి, గణపతి పూజ చేసేవారికి, అంతేకాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దర్శనాలు చేసుకునే వారికి కూడా చెడు ఫలితాలు తగ్గి త్వరలో వివాహ శుభకార్యాలు జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. 12 రాశుల వారికి, మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా పరిహారాలు ఎలా చేసుకుంటే బాగుంటుంది, ఈ రాహు కేతువుల యొక్క దోషాలు ఏం చేసుకుంటే తగ్గుతాయి. ఎందుకంటే రాహు కేతువులు అంటే చాలా, అంటే అందరి మీద వర్తించదు. రాహు కేతువులు దోషాలు తగ్గాలంటే ఫస్ట్ మనం చేయవలసిన పని ఏంటంటే కాళహస్తి వెళ్ళడమే. కాళహస్తి వెళ్ళి రాహు కేతువులు పూజ చేయించుకున్న వారికి రాహుకాలంలో చేయించుకుంటే మరీ మంచిది. రాహు వలన కేతు వలన వచ్చే దోషాలు పరిహారం అవుతాయి. అక్కడే ఆ గుళ్ళోనే పరమేశ్వరుడు ఉన్నాడు. పరమేశ్వరుడు యొక్క దర్శన భాగ్యం ఉండడము చేసుకోవడం వలన రాహుకేతువుల యొక్క దోషాలు, అలాగే మన ఈశ్వరుడికి అభిషేకాలు చేయించుకోవడం వలన, అమ్మవారికి పూజలు, అక్కడ గౌరీ అమ్మవారు ఉన్నారు కదా, చేయించుకోవడం వలన, అంటే మనకి రాహుకేతువులు
శివుడు అమ్మవారు ఉండడం వల్ల ఆ పవర్ బాగుంటుంది కాబట్టి ఈ రాహుకేతు లేక దోషాలు పరిహారం అవుతాయి. అంతేకాకుండా సర్ప శాంతి చేయించుకోవాలండి. అలాగే సర్పాలకు సంబంధించినటువంటి ప్రతిష్ట, నాగప్రతిష్ఠ అంటాం కదా, ఆ నాగప్రతిష్ఠ కూడా చేయించుకోవడం వలన ఈ కేతు వలన వచ్చే దోషాలు ఎందుకంటే పుత్తులు పొట్టట్లేదనో, పెళ్ళిళ్ళు కావట్లేదనో, లేకపోతే సరైన ఉద్యోగాలు లేదనో, అయితే ఉన్నతంగా రాణించట్లేదనో, విదేశాలు వెళ్ళినా కూడా ఉద్యోగాల ప్రాప్తి కలగట్లేదనో, రియల్ ఎస్టేట్ రంగంలో బిజినెస్ సక్సెస్ అయ్యలేకపోతున్నామనో, ఇవన్నీ కూడా దోషాలు పరిహారం అవడానికి వీలుంటే మీరు మోపిదేవులు అదే మీ ఎక్కడున్నా అక్కడ మీరు నాగ విగ్రహ ప్రతిష్ఠ చేయించుకోండి. మన అంత స్తోమత లేదు, మనం చేయించుకోలేమండి, టైం కుదరదు, టైం ఉండదు, పర్వాలేదు, డోంట్ వరీ. మనం కనీసం సుబ్రహ్మణ్య మనం ఆన్లైన్ అయినా సరే మనం ఈశ్వరుడు అంటే పరమేశ్వరుడు మనం అక్కడ చేసుకోవచ్చు. ఎక్కడ మీరు వీలుంటే అక్కడ ఆన్లైన్లో అమ్మవారికి ఉంటారు కదా, కాళహస్తి కానీ అలాగ మీకు ఎక్కడ వీలుంటే అక్కడ పూజలు చేయించుకోండి. అంతేకాకుండా సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయాలు, పళని అటువంటి దేవాలయ సందర్శనలు మనం ముందాగా చెప్పినట్టుగా చేయించుకోవడం వలన, అంటే సరస్వతి అమ్మవారి యొక్క దర్శన భాగ్యం చేసుకోవడం వల్ల, జ్ఞాన సరస్వతి అమ్మవారు ఉండడం వల్ల, ముఖంలో బ్రహ్మ యొక్క తేజస్సు, నాలుక మీద సరస్వతి నాట్యం కావాలని చెప్పి మనం వాళ్ళు కోరుకుంటుంటాం కదండి. మనం దండం పెట్టుకోవాలి, అలాగే దండం పెట్టుకోవాలి కదా. సరస్వతిదేవి దండం పెట్టుకోవాలంటే అర్థం ఏంటంటే పెద్దలు మరి చెప్తుంటారు, బ్రహ్మ యొక్క వర్చస్సు మన ముఖంలో ఉండాలని, స్వామి అమ్మవారి యొక్క మాట మన నాలుక మీద నాట్యం చేయాలని, అప్పుడే మనం వెలుగులోకి చాలా ఫెమిలియర్ పర్సన్స్ అవుతామని చెప్పి ప్రతిరోజు అమ్మవారి సరస్వతి అమ్మవారిని దండం పెట్టుకుంటాం. అలాగా సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నా, సరస్వతి అమ్మవారికి పూజలు చేయించుకున్నా, అలాగే కాళహస్తి ఇందాక చెప్పిన కాళహస్తి దర్శనం చేసుకున్నా, ఇలాగా మనం భగవంతుని ఎంత దగ్గర అయితే అంత మంచి ఫలితాలు ఈ రాహుకేతువులను వచ్చే దోష పరిహారం అవుతాయి. ఏదేమైనా రాహుకేతువులు మనల్ని ప్రత్యేకించి మనల్ని ఏం చేయరండి, ఇబ్బంది ఏం పెట్టరు, మనకి మంచి మంచి దశలు జరుగుతున్నాయి కాబట్టి. కానీ మరింత శుభ ఫలితాలు మనకి దక్కాలంటే ఖచ్చితంగా మంచి ఫలితాలు, మంచి పూజలు చేసుకోవాలంటే ముఖ్యంగా అందరూ కూడా మేము చెప్పేది మెయిన్ ఇంపార్టెంట్ అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, ముఖ్యంగా ఆయన కంటే మెయిన్ ఇంపార్టెంట్ విష్ణువుని, శివుడిని ఆరాధించిన వాళ్ళకి, గౌరీదేవి పూజించి చేసుకున్న వారికి కూడా రాహుకేతువులు వచ్చే దోషాలు చాలా మటుకు పరిహారం అయి తీరుతాయి.